సిఎంఎల్ క్రానిక్ మైలోయిడ్ ల్యూకేమియాలో స్టేజెస్ ఏంటి? వన్స్ క్రానిక్ మైలోయిడ్ ల్యూకేమియా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బోన్ మ్యారో అనాలిసిస్ చేసేటప్పుడు అందులో మనకి స్టేజెస్ అనేవి తెలుస్తుంటాయి అన్నమాట. సిఎంఎల్‌లో 3 టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. అది ఫస్ట్ స్టేజ్‌ని క్రానిక్ ఫేజ్ అంటాం. సెకండ్ స్టేజ్‌ని యాక్సెలరేటెడ్ ఫేజ్ అంటాం. థర్డ్ స్టేజ్‌ని బ్లాస్ట్ క్రైసిస్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఇలా 3 టైప్స్‌లో సిఎంఎల్ స్టేజెస్‌ని మనం డివైడ్ చేస్తుంటాం. సిఎంఎల్ క్రానిక్ ఫేజ్‌లో ఉండడం అనేది చాలా మంచిదన్నమాట. సిఎంఎల్ ఎప్పుడైనా కూడా క్రానిక్ ఫేజ్‌లో మొదలవుతుంది. కొన్నిసార్లు యాక్సెలరేటెడ్ ఫేజ్ అండ్ బ్లాస్ట్ క్రైసిస్ అంటే నెక్స్ట్ స్టేజెస్ కింద మారే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే క్రానిక్ ఫేజ్‌లో అంటే లో స్టేజ్‌లో సిఎంఎల్ ఉందో సింపుల్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. రోజు ఇంటి దగ్గర ఒక రకమైన టాబ్లెట్ ఇమాటినిబ్ ఆర్ డెసాటినిబ్ ఆర్ నిలోటిన్ వాటెవర్ అంటే థైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ వేసుకుంటే రోజుకు ఒక పిల్ వేసుకుంటే సరిపోతుంది. అదే స్టేజ్ మారే కొద్దీ యాక్సెలరేటెడ్ ఆర్ బ్లాస్ట్ క్రైసిస్‌లోకి మారే కొద్దీ ఇది మనం కీమోథెరపీలు ఇవ్వడం గానీ